1 2 3 4 5 స్ట్రిప్ స్టిచ్. ఇప్పుడు ఫ్లవర్ అనేది చేంజ్ చేసి చూపిస్తాను. ఇలాగే చేయాలని లేదు, ఫ్లవర్ సింపుల్గా చేసి చూపిస్తాను. 1 2 3 2 కలర్స్ కలిపి పిక్ చేస్తున్నాను. 4 5 అండ్ 6 సేమ్ స్టార్టింగ్ 2 చైన్స్ విడిచిపెట్టేసి థర్డ్ చైన్లోని డబల్ క్రోషెట్. ఈసారి సింపుల్గా చూద్దాం ఫ్లవర్. ఇది కూడా సింపులే, జస్ట్ డబుల్ ట్రబుల్ క్రోషెట్ యూజ్ చేశాను. డబుల్ క్రోషెట్స్తో కూడా చేయొచ్చు అనమాట. చూద్దాము. ఈసారి గ్రీన్ కలర్ విడిచిపెట్టేసి ఎల్లో కలర్ యార్న్ పిక్ చేశాను. చైన్ 3 వేస్తున్నాను. 5 పెటల్స్ అనమాట. డబుల్ క్రోషెట్స్తోనే చేస్తున్నాను. టోటల్గా 6 పెటల్స్ వేస్తాను నేను. గ్రీన్ కలర్ యార్న్ ఇలా రైట్ సైడ్ ఉంచేసాను. ఇది సెకండ్ డబుల్ క్రోషెట్. ఫస్ట్ డబుల్ క్రోషెట్ చైన్ 3 వేసాను కదా, అది 1 డబుల్ క్రోషెట్ కింద కౌంట్ అవుతుంది. ఇది సెకండ్ డబుల్ క్రోషెట్. థర్డ్ డబుల్ క్రోషెట్. ఫోర్త్ డబుల్ క్రోషెట్ వచ్చేసరికి చైన్ 2 వేసి 5 డబుల్ క్రోషెట్స్ కూడా తీసుకోవచ్చు. ఒక పెటల్కి 5 డబుల్ క్రోషెట్స్ కూడా తీసుకోవచ్చు. ఇంకో డబుల్ క్రోషెట్ కూడా తీసుకుందాం. 4 ఇది ఫోర్త్ 1 4 డబుల్ క్రోషెట్. ఫిఫ్త్ డబుల్ క్రోషెట్ వచ్చేసరికి సో ఇదన్నమాట ఇవాళ సెషన్లోని కంటిన్యూస్ క్రోషెట్ ఆఫ్ హార్ట్స్ అండ్ ఫ్లవర్స్. ఇన్ని విధాలుగా మనం తోరన్స్ అనేవి క్రోషెట్ చేయొచ్చు. కిడ్స్ హెడ్ బ్యాండ్స్ కింద కూడా యూజ్ చేయొచ్చు అనమాట. వాళ్ళ దగ్గర ప్లాస్టిక్ ప్లెయిన్ హెడ్ బ్యాండ్స్ ఉంటాయి కదా, హెయిర్ బ్యాండ్స్, వాటికి గ్లూ పెట్టి అంటించేస్తే సరిపోతుంది. ఈ మోడల్స్, ఈ ప్యాటర్న్స్ బాగుంటాయి అనమాట. హోమ్ డెకార్ ఐడియాస్ కింద కూడా చాలా చాలా బాగుంటాయి. ఈజీ ప్యాటర్న్, ఇది బిగినర్ ప్యాటర్న్స్ ఇవి.